హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మచ్చలింగేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళబోతున్నాం. ఇది పాడేరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ముందు చూసాం కదా, అది ఆర్చి. దాని ఆర్చి నుంచి లోపలికి వస్తే ఊరు కనిపిస్తుంది. ఈ ఊరు చివరిలో ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. జలకన్య జలకన్య స్టాచ్యూ ఉంది. ఎందుకంటే ఇక్కడ శివుడిని మచ్చలింగేశ్వర స్వామి అని పలుకుతాం మనం. ఇది ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే గుడి కనిపిస్తుంది. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళి ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ ఏ ప్లేస్లో అయితే జాతర జరుగుతుందో ఆ ప్లేస్ ఒకటి చూద్దాం. గుడి ముందే పెద్ద ప్లేస్ కనిపిస్తుంది, చూస్తున్నారా? మనం ముందుకు వెళ్తున్నాం కదా, కొంచెం ముందుకు వెళ్తే ఆ ప్లేస్ అంతా చూపిస్తాను మీకు. అక్కడే జాతర జరుగుద్ది. చాలా వరకు షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఇదిగోండి, ఇదే ప్లేసు. ఈ ప్లేస్లోనే జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడే జాతర నిర్వహిస్తారు. ఇది గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అది చూపిస్తాను. మామూలు టైంలో అయితే ఛార్జెస్ ఏం లేవు. ఒకవేళ పండుగ పూట వస్తే మాత్రం 10 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇది గుడి లోపల. చూడండి, ఇదంతా గుడి లోపల, అంటే కొంచెం ముందు వైపు గర్భగుడిని కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం గుడి చుట్టూ తిరిగేసి వద్దాం. అది గర్భగుడి. గుడి చుట్టూరు ఒకసారి తిరిగేసి వద్దాం. వెనకాల ఒక శివలింగం ఉంటుంది. శివలింగం అంటే ఒక రాయి లాంటిది ఉంటుంది. ఆ రాయి కానీ మనం ఏదైనా కోరుకొని 3 టైమ్స్ లిఫ్ట్ చేయగలిగితే ఆ కోరిక తీరినట్టు అనమాట. అంటే ఈజీగా వస్తే కొంచెం సులభంగా కోరిక తీరుతుంది. లేదంటే కష్టంగా వచ్చిందంటే కష్టంగా తీరుద్ది. ఒకసారి రాయి పైకి కూడా రాదు. అది మనం ఏం చేయలేం. ఇదిగోండి, ఇదే స్పాట్. నేనైతే ఆ ప్లేస్కి వెళ్ళి నా కోరిక ఏదో కోరుకొని ఒకసారి దేవుణ్ణి మొక్కొని రాయనైతే లిఫ్ట్ చేశాను. 3 టైమ్స్ కూడా చాలా ఈజీగానే వచ్చింది. చూద్దాం మరి కోరిక తీరుతుందో లేదో. ఓకే, ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇది నంది. ఇక్కడ మచ్చలింగేశ్వర స్వామి దగ్గర ఒక 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అయితే అందుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ఫేమస్ మచ్చలు, అది కూడా చూపిస్తాను. కిందన ఉంది, కిందన గడ్డ ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ముందైతే మచ్చలింగేశ్వర స్వామిని చూసుకొని ఒకసారి అతన్ని దర్శించుకొని కిందకి వెళ్దాం. ఇదే గర్భగుడి. లోపల ఇలా ఉంది. ముందు ఈ ఫ్రంట్ పార్ట్ ఉండేది కాదు, డైరెక్ట్ లోపల దాకా వెళ్ళి ఏవైతే మన కోరికలు ఉంటాయో అవి చెప్పుకొని అక్కడ దగ్గర కొబ్బరికాయ కొట్టి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఫేమస్ అయింది కదా, అందువల్ల చిన్నది ముందున ఎంట్రన్స్ కొంచెం గట్టి కట్టారు. ఇది బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం కదా, కిందన మధ్యలో మత్స్యదేవతలు ఉంటారు. అంటే మత్స్యదేవతలు అంటే చేపలు. రాతి మీద 2 చేపల బొమ్మలు ఉంటాయి, మత్స్యదేవతలు అంటాము. అక్కడికి వెళ్ళి మనం ఒకసారి అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి కిందకి వెళ్దాం. కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా, చూడండి అదే. కిందకి వెళ్ళి ఒకసారి అక్కడ దర్శించుకొని బయలుదేరదాం. కిందన మత్స్యదేవతలు కనిపించే స్పాట్ చూపిస్తాను. ఇదేనండి మత్స్యదేవతలు. చేపలని మత్స్యదేవతల కింద కొలుస్తానని చెప్పాను కదా, అదే. ఇప్పుడు కిందకి వెళ్ళామంటే కిందన బ్రిడ్జ్ ఉంటుంది. ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు పడిపోయినట్టుంది సైడ్లో. మామూలుగా పండగ పూట వస్తే ఇదంతా అసలు ఖాళీ ఉండదు, ఫుల్ రద్దీ ఎక్కువ. దీన్నే మత్స్యగుండం అంటాం. టోటల్ ఏరియా మొత్తం అంతా కలిపి మత్స్యగుండం అని పిలుస్తాం.
అవతల వైపు కూడా ఊర్లు ఉన్నాయి కొన్ని. చాలామంది ఇలా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రూట్ అంటూ ప్రత్యేకించి ఏం లేదు, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం కొంచెం అవతలకి వెళ్ళి మధ్యలో ఎక్కడ కనిపిస్తుందో చూపిస్తాను. ఇది ఆ గడ్డ మొత్తం చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆ గడ్డ మొత్తం చూపిస్తున్నా. ఇప్పుడు మధ్యలో ఉన్న స్పాట్కి వెళ్దాం. బ్యాక్ సైడ్ వ్యూ, గుడి ఆ పైన చూస్తున్నారా గుడి, అలా ఇటువైపు వెళ్తే వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఈ మచ్చలు చూపించిన తర్వాత ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. మామూలుగా అయితే మురీలు గట్రా తీసుకొని వస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మురీలు వేస్తే ఆ మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. నేను మురీలు తీసుకురాలేదు, ట్రై చేద్దాం, కనిపిస్తే కనిపించింది, లేదంటే లేదు. మామూలుగా చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. ఇక్కడ ఏంటంటే మచ్చలకి, అదే మచ్చలు అంటే చేపలు, వాటిని దేవతగా పూజించడం వల్ల బంగారాలు ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి బంగారం కోడుకాయ ఇలాంటివి కుట్టించడం గట్రా చేస్తుంటారు ఆ చేపలకి. ఇక్కడ కనిపిస్తుందండి మధ్యలో చూసారా, ఇక్కడ కుంకుమ ఇవన్నీ వేస్తున్నారు కదా, ఇక్కడ మధ్యవతలు కనిపిస్తూ ఉంటారు. బ్రిడ్జ్కి ఇటువైపు అనమాట, చూసారా బ్రిడ్జ్ కిందన వచ్చాం. ఇది అలా వ్యూ, ఆ చివరన కనిపిస్తుంది కదా వ్యూ పాయింట్. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉన్నది అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఇదే వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు వ్యూ ఎలా కనిపిస్తుంది అనేది కిందది. నేను నా వాయిస్ అక్కడ రికార్డ్ చేశాను కానీ అవి సరిగ్గా వినిపించట్లేదు, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది. పైగా నా దగ్గర మైక్ లేదు కదా, అందువల్ల సౌండ్ సరిగ్గా వినిపించట్లేదు. అందుకోసమే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా. నా ఛానల్ కనుక మీకు నచ్చితే, అదే నా వీడియో కనుక మీకు నచ్చితే, మీరందరూ కొంచెం నా వీడియోని, నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వండి. ఇంకొన్ని మంచి వీడియోలు తీయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇదేనండి వ్యూ. ఆ చివరన శివుడు విగ్రహం కనిపిస్తుంది చూసారా, రాయి దగ్గర శివుడు విగ్రహం చేశారు కదా, అక్కడ కూడా వెళ్దాం. రూట్ బాగాలేదన్నారు, కొంచెం దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను మీకు. కొంచెం దగ్గరికి వచ్చానండి, కాకపోతే అటువైపు వెళ్ళడానికి బురద ఎక్కువ ఉంది, దానివల్ల అటువైపు వెళ్ళలేపాను.